హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, నా హైకింగ్ కూడా స్టార్ట్ అయింది. హైకింగ్కి ఏం తీసుకెళ్తా అని చెప్పేసి వీడియో పెడుతున్నాను, ఎవరికైనా యూజ్ అవుద్ది అని చెప్పేసి. స్టెప్స్ ట్రాకింగ్ కోసం నేను ఫిట్బిట్ యూజ్ చేస్తాను. నాకు ఎందుకో యాపిల్తో కంపేర్ చేస్తే ఫిట్బిట్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఛార్జింగ్ విషయంలో. అండ్ నెక్స్ట్ మస్కిటో రెపెల్లెంట్, ఇదైతే చాలా ఇంపార్టెంట్. వుడ్స్లో చేస్తాం కాబట్టి, దట్టు ఈవినింగ్ టైంలో చేస్తే మాత్రం పక్కా కావాలి మస్కిటోస్ కుట్టకుండా ఉండడానికి. నెక్స్ట్ థింగ్ మల్టీపర్పస్ టూల్ అనమాట. ఇది నైఫ్ అండ్ చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇందులో. యూజువల్గా నేనేం అంత యూజ్ చేయలేదు, బట్ కైండ్ ఆఫ్ ఏంటంటే సేఫ్టీ కోసము అండ్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అని చెప్పేసి బ్యాగ్లో ఆల్వేస్ క్యారీ చేస్తాను. నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసి పవర్ బ్యాంక్. వెళ్ళే ముందు యూజువల్గా 100% ఛార్జింగ్ పెడతాను, బట్ ఇన్ కేస్ ఎందుకైనా అని చెప్పేసి నేను ఒక పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేస్తాను, బ్యాగ్లో ఆల్వేస్ ఉంటుంది. నెక్స్ట్ క్యాప్. సమ్మర్లో చేస్తే మాత్రం పక్కా క్యాప్ అవసరము, డే టైంలో చేస్తే. అండ్ నెక్స్ట్ ఇది బెనాడ్రిల్ అని క్రీమ్ అనమాట. సపోజ్ ఏదైనా బగ్ కానీ ఏదైనా కుడితే లైక్ టెంపరీగా ఆ ఇచ్ రిలీఫ్ కోసం అని చెప్పేసి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత సెల్ఫీ స్టిక్ కూడా క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాగ్. ఈ బ్యాగ్ గురించి తర్వాత చెప్తాను, మొత్తం ఓపెన్ చేసి చూపించేటప్పుడు. చాలా బాగుంటుంది, వెరీ లైట్ వెయిట్ యాక్చువల్గా. నెక్స్ట్ థింగ్ మై ఫేవరెట్ యాక్చువల్గా హైకింగ్ బూట్స్. నాకు షూస్ అంటే చాలా ఇష్టము. హైకింగ్ బూట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని హైక్స్లో స్టోన్స్ ఉంటాయి కింద. సో మనము స్లిప్ అవ్వకుండా లైక్ మంచి గ్రిప్ ఉంటుంది అనమాట హైకింగ్ బూట్స్. అండ్ యాంకిల్ కూడా ట్విస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటి హైకింగ్ బూట్స్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇంకా ఫుడ్కి వస్తే వాటర్, రెగ్యులర్ థింగ్స్, ఏదైనా ఫ్రూట్, ఏదైనా ప్రోటీన్ బార్, అండ్ నేను యూజువల్ ఒక బనానా కూడా తీసుకెళ్తాను. అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏం తీసుకెళ్ళినా కొన్ని బ్యాండేడ్స్ అయితే తీసుకెళ్తాను. బ్యాగ్ చాలా లైట్ వెయిట్ అన్నమాట. అండ్ కంప్లీట్గా ప్యాక్ చేసుకొని చిన్న దాంట్లో అయిపోతుంది. ఓపెన్ చేస్తే మాత్రం అసలు ఎంత లగేజ్ పడుతుంది అంటే అంత అవసరం లేదు, బట్ స్టిల్ చాలా పెద్ద బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ యొక్క స్పెషల్ ఏంటంటే, యూజువల్గా మనం కాలేజ్ బ్యాగ్ ఏమైనా తీసుకుంటే కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోతే వెనక్కి పుష్ చేస్తూ ఉంటాయి కదా. ఇదేంటంటే చెస్ట్ దగ్గర ఒక బెల్ట్ ఇస్తాడు. సో ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల వెయిట్ అంతా చెస్ట్ మీద పడిపోతుంది అనమాట. సో అందుకనే ఈవెన్ హైకింగ్ అంటే చాలా వాకింగ్ ఉంటుంది కాబట్టి అంత వాక్ చేసినా ఏం కాదు ఇలాంటి బ్యాగ్ యూజ్ చేయడం వల్ల. ఆల్మోస్ట్ చాలా థింగ్స్ ఫిట్ అవుతాయి. అంటే స్మాల్ ట్రైల్స్కి, స్మాల్ హైక్స్కి అంత అవసరం లేదు, బట్ లైక్ కొందరు ఓవర్ ద నైట్ లైక్ 1 to 2 days కూడా చేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బ్యాగ్. సో ఇవన్నీ బేసిక్గా నేను ఫస్ట్ మొన్న హైక్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ తీసుకెళ్ళాను, అందుకే వీడియో తీశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. హైక్ చాలా బాగా జరిగినుండే. ఈ సమ్మర్ అట్లీస్ట్ 10-20 హైక్స్ చేయాలనుకున్నాను. ఇంకో 2 థింగ్స్ మర్చిపోయాం యాక్చువల్గా. ఒకటి శానిటైజర్ తీసుకెళ్తాను, జస్ట్ ఇన్ కేస్ ఎందుకైనా చెప్పేసానని చెప్పేసి. అండ్ సన్ గ్లాసెస్ అనమాట, ఇవి కూడా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా మనం సన్నీ డే చేస్తుంటే. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.